ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమంతుడు. గురుగారు, 2026 ఫిబ్రవరి మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ ఈ నెలలో? ఓకే అబ్బా, ముందుగా ఈ యొక్క ప్రేక్షకులకు మహాశివరాత్రి అంటే మహా అద్భుతం. ఇది ఈశ్వరుని రోజుగా చెప్పబడేటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, కాశీ క్షేత్రంలో ఏలినాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, అదేవిధంగా గురుబలము గురువు 6లో కానీ 8లో కానీ ఉన్న ఎడల, 12వ భావంలో కానీ ఉన్న ఎడల తప్పకుండా శనికి సంబంధించి గురువుకు సంబంధించినటువంటి దోష పరిహారాలకు, అదేవిధంగా మహామృత్యుంజయ హోమము, అదేవిధంగా మహారుద్ర హోమాలు, దీనికి తోడుగా సుదర్శన హోమాలు మన ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితి ఉన్నది. మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యక్షంగా చూడవచ్చును. అందరూ కూడా అందరినీ కూడా నెంబర్స్ ఒక గ్రూప్ లాగా చేసి చక్కగా గ్రూప్ కాల్ చేసి మీ అందరికీ ఎవరి వీడియో వారికి షేర్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి కార్యక్రమంలో పాల్గొనండి. అత్యంత అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించింది మరి ఈ 2026 ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతో ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు మరి వీరికి కొంత గ్రహ స్థితి అనేటువంటిది చూసుకునేటువంటి క్రమంలో గురువు యొక్క బలము వీరికి ప్రకాశించబోతూ ఉన్నది. ఈ యొక్క మకర రాశి వారికి అని గమనించుకోండి. గడిచినటువంటి 10 నెలలుగా గురు బలము అనేటువంటిది పూర్తిగా లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మరి ఇప్పుడు గురువు యొక్క బలము ప్రకాశించేటువంటి సందర్భాలలో సొంత ఇంటి కల కావచ్చును, చాలా అత్యంత అద్భుతమైనటువంటి పనులు వీరికి అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కానీ, ఏవైనా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఖచ్చితంగా వీరికి ఒక శుభము కలిగేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వీరి నోరే వీరికి శత్రువుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎందుకు అని అనుకుంటే మాత్రము వీరికి 2వ భావంలో ద్వితీయాతులో పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. పంచగ్రహ కూటమికి సంబంధించి ఈ యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క గురువు యొక్క నవమ దృష్టి ఈ యొక్క పంచగ్రహాలపై పడడం ద్వారా అష్టగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితి ద్వితీయాతు ఉన్నది. కనుక డబ్బులు ఎవరికి ఇచ్చినా ఈ సందర్భంలో, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ సందర్భంలో, డబ్బులు ఒకవేళ లోన్ తీసుకున్నా, ఒకవేళ అప్పు చేసినా కూడా మీరు జీవితంలో జన్మలో ఇక తీర్చలేరు, ఇవ్వలేరు. కనుక బీ కేర్ఫుల్. ఈ విషయాన్ని బాగా శ్రద్ధగా గమనించుకోండి. ఇంతసేపు ఎందుకు చెప్పాను అనేది మీరు బాగా గమనించుకోండి. సో ఓవరాల్గా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎంత దాచాలి అని చెప్పి చూసినా కూడా డబ్బుకు రెక్కలు వచ్చి కొట్టుకొని పోయేటువంటి సందర్భము ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నది. ఇక అదేవిధంగా 5 గ్రహాలు మీకు 2వ భావంలో కలుస్తున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్త, చాలా 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 జాగ్రత్త. ఏదో ఒక సర్జరీ జరిగే ప్రమాదం ఏర్పడబోయే పరిస్థితి ఉన్నది. బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా ఒక మానసిక పెద్ద దెబ్బ మీకు ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. సో కంటికి సంబంధించిన ఇబ్బందులు, కొత్తగా నేత్ర సామర్థ్యహీనత కానీ, లైక్ చూపు తగ్గడం కానీ, శిరోవేదన కానీ, లాభాల మందగింపు కానీ, మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కోవడం కానీ, నమ్మినటువంటి వారి నుండే మన పని మనిషే కదా ఏమున్నది అని చెప్పి మన బంగారం అక్కడ పక్కన పెట్టిపోతే తీసుకెళ్ళిపోతారు. చెప్పలేదు. అయ్యో అమ్మ ఇన్నేళ్ళ నేను చేయబడి నేను ఎందుకు తీస్తా అంటారు. అది ఏం జరిగింది తెలియదు. బెంగళూరులో ఇదే ఇన్సిడెంట్. ఇంట్లో చక్కగా ఒక ఫంక్షన్లో బంగారం అంతా పెట్టుకొని పోయిర్రు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మరి కాస్త రిలాక్సేషన్ కోసము ఆ బంగారం కాస్త కొంత తీసి చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు. అది అలా వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఇక్కడ పెట్టారు ఆ కుర్చీ పైన.
అటు ఇటు డ్యాన్ చేసి ఇటు చూసేసరికి సంగీతంలో లైక్ అది ఏందో ఫంక్షను, ఆ బ్యాగ్ లేదు అక్కడ. అయ్యో ఈ బంగారం ఎక్కడ పోయింది అని చెప్పి వారు నాకు ప్రశ్నశాస్త్రం నన్ను అడిగారు. ప్రశ్నశాస్త్రం తీసుకొని బెంగళూరు దగ్గర. సో చెప్పా వారికి పరిస్థితి ఇది 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 అని చెప్పి. ఇంకక్కడ గొడవను సృష్టించారు. ఎవరైతే బంగారం తీసుకున్నారో వారే గొడవను సృష్టించి మీరు మమ్మల్ని సరిగ్గా అరుచుకోలేదు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, ఇట్లుంటుందా అట్లుంటుందా అని చెప్పి అలిగి వెళ్ళిపోయారు. ఎంత మూర్ఖత్వం. అట్లా అయింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అమ్మా, ఇది ఇది అని చెప్పా. ఈ సమయంలో ఇట్లా చేయండి, ఈ రంగులో బట్టలు వేసుకొని వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పిన. దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వచ్చేసిన డబ్బులు బంగారం. సో ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనారోగ్యము, ధన వస్తు నష్టము, కార్యాలలో కొంత ప్రతికూలత, మానసిక బాధ, ఆహార సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఒక సమస్యగా వెంటాడే పరిస్థితి ఉన్నది. దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వాక్కు పదిలము, మాట పదిలము అనేది గుర్తుంచుకోండి. కొన్ని ప్రమాదాలు, కార్యవస్తు నష్టము, దుర్బలత్వము. సో ఇక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరికి స్త్రీ మూలకంగా, పురుషుల మూలకంగా స్త్రీలకు డబ్బు, ధన కనక వస్తు లాభాలు, స్త్రీ మూలక సంతోషము. సో లవ్ మ్యారేజెస్ కావచ్చును, చక్కటి కీర్తి. అకారణంగానే కొన్ని కలహాలు ఉండబోతున్నాయి. ఎవరైతే హాస్య నటులు ఉంటారో హాస్య నటులకు సంబంధించి కొన్ని వారి హాస్యం కోసం చేసేటువంటి సందర్భాలలో బయట ప్రజలు కొంత బ్యాడ్గా చిత్రీకరించి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. సో చూసుకుంటే గురు బలము ఉంటే ఒక తీరు ఉంటుంది, గురు బలం లేకుంటే ఒక తీరు ఉంటుంది. గురు బలం ఉన్నప్పుడు చాలా అత్యంత అద్భుతంగా మన హీరో శివాజీ చేసినటువంటి క్యారెక్టర్లో అందరూ చప్పట్లు కొట్టారు. గురుబలం పోయిన తర్వాత ఒక 10 మందిలో వస్త్రాధారణ గురించి మాట్లాడితే దుమ్మెత్తిపోసారు. గురుబలం అంటే ఇదే. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మాట అటు పిమ్మట మనం నిలబడ్డమా నిలబడలేదా, మనమే విజేతలమైనప్పటికీ కూడా ఆ సంఘటన అనేది మనం మర్చిపోలేం. సో అలా ఉంటుంది. గతంలో కూడా మనము వాస్తవానికి ఈ నా అన్వేషణ గురించి కూడా తను మంచిగా ఈ బెట్టింగ్ యాప్స్పై పోరాడాడు అనే విధంగా కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ సందర్భంలో ఇప్పుడు ఏమిటి అంటే మనం గడిచిన రోజుల నుండి ఏం చెప్తున్నాం, ఈ వీడియోలో కూడా చెప్పా. ఏ అక్షరము, ఎల్ అక్షరము, సి అక్షరము జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణాన ఏం జరిగేది తెలియదు. అన్వేషణ అంటే ఏ అక్షరమే కదా. సో తప్పకుండా పోలీస్ స్టేషన్కు పట్టుకొని వస్తారు. తప్పకుండా నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళావో గత కొన్ని సంవత్సరాల క్రితం బాలశిక్ష చదువుకున్న తర్వాతనే మన 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి దాకా వెళ్ళిపోతాం. ఎస్ఆర్ నో. సో 10th నేను చదువుతున్నా అని చెప్పి గల్లా ఎగరేస్తే తీసుకువచ్చి బాలశిక్ష దగ్గర కూర్చునబెడతారు. ఇప్పుడు అదే నీకు జరిగింది. మళ్ళీ బాలశిక్ష దగ్గర నుండి నువ్వు మొదలు పెట్టాలి. సో నీ పాస్పోర్ట్ కూడా లైక్ సీజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది గమనించుకోండి. సో ఎందుకు అంటే మనిషి గురుబలం ఉన్నప్పుడే చక్కగా ఉండాలి, చేతులు కట్టుకొని ఉండాలి, చక్కటి మాట భాష ఉండాలి, మంచి మృదు స్వభావం ఉండాలి. ఒక స్వీట్ తింటే ఏమనిపిస్తుంది, శరీరం మొత్తం పులకరించిపోతుంది. ఒక మనిషితో మనం మాట్లాడుతున్నాము అన్నా, ఒక మనిషిని మనం కలుస్తున్నామన్నా మన శరీరం అట్లా పులకరించిపోవాలి. అంటే గురువు ఆ విధంగా మనల్ని చేస్తాడు. కనుక అది గమనించుకొని ముందుకు వెళ్ళాలి అందరూ కూడా. అదేవిధంగా మీ పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు కొంత వేరే హీట్ రిలేటెడ్, కరెంటు రిలేటెడ్ వస్తువులకు చాలా దూరంగా ఉంటేనే మంచిది. అధికారుల నుండి కొన్ని సమస్యలు మాత్రం ఉన్నవి.
మకర రాశి వారికి స్థాన చలనము, కార్య ప్రతికూలత, కొంత అగౌరవాన్ని గురి చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి అని చెప్పుకోక పర్లేదు. సో అదేవిధంగా మరి గురువు ప్రకాశించబోతున్నాడు అనే సందర్భంలో కొంత కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, అదేవిధంగా మనకు అధికారుల సందర్శనము ఆఫ్టర్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి సో ఇప్పటికీ కొంత ఉద్యోగాలలో మార్పిడిలు, అనూహ్యమైనటువంటి ఆపదలు, కొన్ని వస్తువులు ఆల్రెడీ దొంగతనానికి గురవడాలు కావచ్చును, ఇలాంటివి కొన్ని మాత్రము ఉన్నవి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గౌరవ నాశనము కనబడుతూ ఉన్నది. మకర రాశి వారికి ధన హాని మాత్రం ఉన్నది, దూషణలు ఉన్నవి, కొంత ఆరోగ్య నాశనము, కుటుంబ కలతలు కూడా ఉన్నవి. వ్యక్తిగత జాతకరీత్యా మరి మకర రాశి వారిది కనుక గురుదశ కానీ లేదా రాహు దశ కానీ ఉన్నట్టయితే విపరీతమైనటువంటి ధనాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. కనుక మకర రాశి వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటేనే మరి గురువు ఎక్కడున్నాడు ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకరీత్యా శనేశ్వరుడు అధిపతి మకరానికి. సో సూర్యుడు అధిపతి ఉండేటువంటి బిజినెస్ చేసిన, సూర్యుడు అధిపతి ఉండేటువంటి మనుషులను వివాహం చేసుకున్న దబిడి దిబిడే ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక అది మనం మన వ్యక్తిగత జాతకరీత్యా చూసుకోవాలి. నెంబర్ 1 సంఖ్య వీరికి పెద్ద మైనస్. మరి వీరి జన్మజాతకంలో సూర్యుడు ఒకవేళ ఉచ్చలో ఉంటే అది చెప్పలేం. సో వీరి మొబైల్ నెంబరు, వీరి అకౌంట్ డీటెయిల్స్ అన్నిటికీ ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది. సో అది కనెక్ట్ చేసుకుంటే సూపర్. సో ఏది ఏమైనా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీరు రాసి పెట్టుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,